శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ప్రార్థిస్తూ శ్రీరామచంద్ర రామమందిర భవ్య నిర్మాణం విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. శ్రీరామ మందిర భవ్య నిర్మాణాన్ని ఎన్నో వ్యయప్రాసలకు నోచుకొని యావత్ హిందూ సమాజం 500 సంవత్సరాల యొక్క కళ ఈరోజు నెరవేరింది. కనుక యావత్ దేశంలో విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క భవ్య నిర్మాణానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు దగ్గర విరాళాలు సేకరించి ఒక పద్ధతి ప్రకారంగా అందరి రామ మందిరం అనేది కొంతమంది మందిరం కాదు, కొంతమంది కట్టిస్తాను అని ముందుకు వస్తే అది కాదు. శ్రీరామచంద్రుడు యావత్ దేశానికి ప్రపంచానికి రాజు ఆయన కనుక, భగవంతుడు కనుక ఆయనకి అందరి యొక్క కష్టపడ్డటువంటి ఆ యొక్క డబ్బును సమకూర్చి ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి విరాళాలు సేకరించి ఈ యొక్క భవ్యమైనటువంటి నిర్మాణాన్ని ఆ యొక్క అయోధ్యలో నిర్మించడం జరిగింది. కనుక ఆ కార్యక్రమము జనవరి 22వ తేదీ రోజు మనకి శ్రీరామచంద్ర వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. కనుక ఆ ఏర్పాటులో భాగంగా శ్రీరామచంద్రుని యొక్క అక్షతలు మన దేశవాసులందరికీ కూడా అందజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ప్రతి ఇంటికి గడప గడపకి కూడా ఈ యొక్క అక్షతలు చేరుతున్నాయి. ఆ రకంగా విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రణాళికాబద్ధంగా దేశం ఉన్నటువంటి హిందూ కుటుంబాలకు కాకుండా శ్రీరాముడంటే ప్రేమ, శ్రీరాముడంటే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, భగవంతునిగా కొలుస్తున్నారో ఇతర మతస్థులు కూడా అందరికీ కూడా ఈ యొక్క అక్షతలు ఇవ్వబడుతున్నాయి. శ్రద్ధతో భక్తితో శ్రీరాముడు అంటే విశ్వాసము, నమ్మకము అనేటటువంటి ఎవరికైతే సదుద్దేశము ఉందో వాళ్ళందరూ కూడా అక్షతలు తీసుకోవచ్చును. అలాగే అక్షతలను తీసుకునేటువంటి పద్ధతి ఏమిటంటే, ఆ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వచ్చేసి ప్రతి గడప గడపకి వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళని ఆహ్వానించాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఆహ్వానించాలి. మంగళారతులతో కానీ లేదా బాజా భజంతులతో కానీ వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళు ఇచ్చినటువంటి అక్షతలను తీసుకోవడం. ఎలా తీసుకోవాలి అంటే, తీసుకునేటటువంటి ఒక పద్ధతి ఎలా అంటే, ఆ రోజున వాళ్ళు వస్తున్నారని తెలిసిన విషయం వెంటనే ముందు రోజున ఆ యొక్క గృహాన్ని శుద్ధి చేసుకోవడం, అలాగే వాళ్ళు వస్తున్న సమయానికి మన పూజ అందరూ స్నానం చేసుకోవడం, చేసి ఉండడం, పూజ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి భోజనము చేయనటువంటి ఒక పాత్రని, ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్ర కానీ ఒక కొత్త పాత్రని సిద్ధం చేసుకుని మీరు కొన్ని అక్షతలు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ కార్యకర్త వచ్చేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కార్యకర్తలు వచ్చేసి మనకి ఈ రకంగా 3000తో ఇట్లా అక్షతలు దాంట్లో వేస్తారు. ఆ అక్షతలు మనము శ్రీరామచంద్రుని యొక్క మూర్తి ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ రోజున మన శిరస్సు మీద ధరించాల్సి ఉంటుంది. కనుక ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ రోజు ఒక పండుగ వాతావరణం. కనుక ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి పోరాటం, ఎంతోమంది త్యాగ ఫలితం, ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది. ఈ విషయంలో ఎంతోమంది జీవితాలను అంకితం చేశారు, దీని గురించి శ్రమపడ్డారు. కనుక అలాంటి అంతమంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం ఈరోజు మనకు దక్కింది. కనుక యావత్ హిందూ సమాజానికి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు మనం ఈ రోజున. కనుక ఈ సదావకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. భక్తితో శ్రద్ధతో ఆ యొక్క అక్షతలు స్వీకరించి మన శిరస్సు పైన వేసుకోవాలి. కనుక ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా తప్పులు చేస్తుంటారు, చిన్న చిన్న తప్పులు. అలా జరగకుండా జాగ్రత్తగా అక్షతలు స్వీకరించి
భక్తితో శ్రద్ధతో ఆ రోజు మీరు శిరస్సు పైన వేసుకోవాలి. హరి ఓం తత్సత్.